వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ గారు. బీహార్లో మహాగఠబంధన్ తమ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత లాలు కుమారుడు తేజస్వి యాదవ్ను ప్రకటించింది. అండ్ ఇప్పటివరకు అయితే ఎన్డీఏ అభ్యర్థిని సీఎం అభ్యర్థిని ప్రకటించని పరిస్థితి. ఈ మహాగఠబంధన్లో సీట్ల సర్దుబాటు విషయంలో డిస్టర్బెన్సెస్ మనం చూసాం. ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. సో ఏంటి సార్, ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించలేదు, సీఎం అభ్యర్థిని మహాగఠబంధన్ ప్రకటించింది. దీని పరిణామాలు ఏంటి, మీ కామెంట్? మహాగఠబంధన్ ఇంకా ఎందుకు ప్రకటించలేదు అనే విమర్శలు కూడా ఎదుర్కొంది. వాళ్ళు ఎందుకు జాగ్రత్త పెట్టారంటే ఇప్పటిదాకా ఆలోచించారు. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంది, ప్రమాదం కూడా ఉంది. ప్రమాదం ఏంటి అంటే బీహార్లో యాదవ్ల డామినేషన్ ఎక్కువ, దాంతో నాన్ యాదవ్ ఓబీసీస్ లో వ్యతిరేకత ఉంది. సో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటారు. నితీష్ కుమార్ కు అనుకూల సామాజిక వర్గం. నితీష్ కుమార్ ఆరోగ్యం బాగాలేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన వారసులు ఎవరోని తేలని నేపథ్యంలో ఆ ఎంబీసీ ఓటర్లను కూడా ఆకర్షించడానికి మహాగఠబంధన్ ప్రయత్నిస్తోంది. తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అన్న వెంటనే యాదవ్ల డామినేషన్ ఎక్కడ పెరుగుతుందో అన్న అనుమానంతో నాన్ యాదవ్ ఓబీసీస్ మరింతగా దూరమయ్యే ప్రమాదం ఉంది. దాంతో పాటు జంగల్ రాజ్ లాలు కుటుంబం వస్తే అన్న విమర్శ ఎన్డీఏ నుంచి వస్తోంది. ఆల్రెడీ ఈ ఎన్నికల వేళ కూడా తేజస్వి యాదవ్ పైన కోర్టు ఆదేశాలతో కేసులు కూడా పెట్టారు. సో అందువల్ల కొంత తడపడాయింపు ఉన్నట్టుగా కనిపించింది. బట్ ఏదైనా లాభాలు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అనకపోతే యాదవ్లు 14% ఉంటారు బీహార్ జనాభాలో, చాలా బలమైన వర్గం. అసలు ఎవరు ముఖ్యమంత్రులను తెలియకుండా కూటమి మహాగఠబంధన్ నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించలేదు. తేజస్వి యాదవ్ యంగ్ ఓటర్స్ను కూడా కాస్త అట్రాక్ట్ చేస్తున్నాడు కూడా. సో అందువల్ల ప్రమాదము ఏంటి చెప్పాను, ప్రయోజనం కూడా చెప్పాను. ఫైనల్గా ఆ ప్రయోజనం వైపుగా మహాగఠబంధన్ నిర్ణయం తీసుకుంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఎన్డీఏనేమో నితీష్ కుమార్ విషయంలో మల్లగులాలు పడుతుంది. అది సూటిగా స్ట్రేట్గా మా అభ్యర్థి నితీష్ కుమార్ అని చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. దానికి ఇప్పుడు అమిత్ షా బీహార్ పంచాయత్ అని చెప్పి ఆజ్ తక్లో జరిగిన ప్రోగ్రాంలో మాట్లాడాడు. ఆజ్ తక్లో అడిగారు, మీ నితీష్ కుమార్ మీ ముఖ్యమంత్రి నితీష్ కుమారే అవుతారా అని. దానికి అమిత్ షా ఇచ్చిన వివరణ ఏంటంటే మా ఎమ్మెల్యేలందరూ కలిసి నాయకుడిని ఎన్నుకుంటారు అని చెప్పాడు. మరి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేస్తారా, బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు వస్తే అని అడిగారు. ఇప్పుడు కూడా ఎక్కువ సీట్లు ఉన్నా కూడా నితీష్ కుమార్నే చేశాం కదా అన్నాడు. కానీ సూటిగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి చేస్తారా అని మళ్ళీ అడిగారు. నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతామన్నాడు. నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నాం అంటున్నారు కానీ ముఖ్యమంత్రి చేస్తామని మాత్రం అంటలేదు. ఇంకో విచిత్రం, రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి ప్రోగ్రాంలో మీకు సుధాంశు ద్వివేది ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ ఒక 20 సార్లు అడిగాడు అర్నబ్ గోస్వామి బీజేపీ అనుకూల జర్నలిస్ట్. సో 20 సార్లు అడిగాడు, నితీష్ కుమార్ను మీరు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నారా అంటే. అది తప్ప నువ్వు ఆ ప్రశ్న తప్ప ఏదైనా అడుగుంటాడు. అడిదిప్తున్నాడు. మేము నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నాం కదా అంటాడు. అప్పుడు అర్నబ్ గోస్వామి ఒక విషయం చెప్పాడు, మీరు శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో మధ్యప్రదేశ్లో ఎన్నికలకు పోయారు, కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి చేయలేదు. ఏక్నాథ్ షిందే నాయకత్వంలోనే మహారాష్ట్రలో ఎన్నికలకు పోయారు, కానీ ఏక్నాథ్ షిందేని ముఖ్యమంత్రి చేయలేదు. ఉదాహరణ కూడా చెప్పాడు. ఎవరు చెప్పింది? అర్నబ్ గోస్వామి, రాజీవ్ సర్దేశ్ కాదు. సో అర్నబ్ గోస్వామి బీజేపీ అనుకూలాలు అయినా కూడా మేము మా ముఖ్యమంత్రి నితీష్ కుమారే అని నిర్ద్వందంగా చెప్పలేకపోతున్నారు. అప్పుడు అర్నబ్ గోస్వామి అసలు విషయం చెప్పాడు, ఏం చేయబోతున్నారనేది. ఎందుకంటే నితీష్ కుమార్ కాదు అని కనుక చెప్తే ఏమవుతుంది అంటే కుర్మి అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో కుర్మి నితీష్ కుమార్ సొంత కాస్ట్, ఆ ఓటింగ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మొదలైతే కుర్మీల ఓట్లు, ఎంబీసీల ఓట్లు, మహిళల ఓట్లు నితీష్ కుమార్ అనుకూలంగా ఉన్న వాళ్ళన్నీ తెచ్చుకొని గెలిచిన తర్వాత నితీష్ కుమార్ సంగతి చెప్పచ్చు. ఇప్పుడు ఏక్నాథ్ షిందేకు, శివరాజ్ సింగ్ చౌహాన్లకు
ఉన్న వాళ్ళ సంక్షేమ పథకాల వల్ల వచ్చిన గుడ్విల్ని ఉపయోగించుకొని వాళ్ళని తర్వాత ముఖ్యమంత్రి చేయలే బీజేపీ. సో ఇప్పుడు కూడా బీహార్లో కూడా అదే ఫార్ములా అనుసరించబోతున్నారు. ఎందుకంటే బీహార్లో బీజేపీ నుంచి పెద్ద ఒత్తిడి ఉంది, మా ముఖ్యమంత్రి కావాలి అని. సో అందువల్ల దీన్ని మహాగఠబంధన్ అటాక్ చేస్తుంది ఇప్పుడు అందుకే మహాగఠబంధన్ మా ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, మీ ముఖ్యమంత్రి ఎవరు అని. నితీష్ కుమార్ ఆరోగ్యం బాగాలేదు, క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీలో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు లేడు. చిరాగ్ పాస్వాన్ నితీష్ కుమార్కు పోటీ అంటున్నాడు. గతంలో చిరాగ్ పాస్వాన్ ఉపయోగించి జేడీయూను బీజేపీయే 2020 ఎన్నికల్లో దెబ్బతీసింది. లోక్ జనశక్తి పార్టీ బీజేపీ పైన పోటీ పెట్టలే, జేడీ మీద పోటీ పెట్టింది. చిరాగ్ పాస్వాన్ ఇప్పటికే బహిరంగంగా తాను ముఖ్యమంత్రి అభ్యర్థి కాదలుచుకున్నాడని చెప్తున్నాడు. బీజేపీ నితీష్ కుమార్ కన్నా చిరాగ్ పాస్వాన్ వైపు మొగ్గు చూపుతోంది. అందువల్ల ఎన్డీఏ పైన అప్పర్ హ్యాండ్ తెచ్చుకోవడానికి కూడా ఈ ముఖ్యమంత్రిని ప్రకటించడం అనేది ఒక అంశంగా మహాగఠబంధన్ ఉపయోగించుకుంది. తర్వాత మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ ఏం చేస్తుంది తెలివిగా, నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము బీహార్లో ఎన్నికలకు పోతామని చెప్తున్నారు. అంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా దీన్ని తీసుకురావాలి అనేది ఆలోచన. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడ్డాయి. ఎందుకంటే కర్ణాటకలో ఇలాగే చేస్తే కాంగ్రెస్ తెలివిగా ఏం చేసింది, మోడీ వర్సెస్ సిద్ధరామయ్య శివకుమార్ అని. ఎక్కడైతే మోడీ వర్సెస్ రాహుల్ అంటారో అక్కడల్లా బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. రాహుల్ గాంధీ ఇంప్రూవ్ అయిన మాట నిజం, మోడీ ఇమేజ్ కాస్త తగ్గింది కూడా నిజం. ఇది మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా వ్యక్తమైంది. కానీ ఇప్పటికీ మోడీకి రాహుల్ గాంధీకి మధ్య చాలా భారీ గ్యాప్ ఉంది. అందువల్ల దీన్ని మోడీ వర్సెస్ రాహుల్గా మార్చాలన్నది బీజేపీ ఎత్తుగడ. అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళ క్వశ్చన్ ఏంటి, మహాగఠబంధన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ లేడేంటి, పోస్టర్లో రాహుల్ గాంధీ ఫోటో లేదని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతలేరు, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. చిత్రం ఏంటంటే పోస్టర్లో రాహుల్ గాంధీ ఫోటో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బాధపడాలి తప్ప బీజేపీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బాధపడాలి, బీజేపీ వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ కోరిక ఏంటంటే రాహుల్ గాంధీని రంగంలో దించితే మోడీ వర్సెస్ రాహుల్గా ఎన్నికలు ఉంటే తమకు ఉపయోగపడి. అఫ్కోర్స్ ఇటీవల రాహుల్ బీహార్లో నిర్వహించిన ఓటు అధికార యాత్ర పాజిటివ్ ఇమేజ్ తెచ్చిన మాట నిజం. కానీ స్టిల్ మోడీ వర్సెస్ రాహుల్ నెరేటివ్లో బీజేపీ ఎటువంటి. అందుకే మోడీ వర్సెస్ తేజస్విగా కనుక దిగితే బీజేపీ దెబ్బతింటుంది. దేశమంతటా ఇదే, మోడీ వర్సెస్ మమతా అంటే దెబ్బతింటాడు మోడీ, మోడీ వర్సెస్ స్టాలిన్ అంటే మోడీ దెబ్బతింటాడు, మోడీ వర్సెస్ మీకు పిన్నరే విజయన్ అంటే మోడీ దెబ్బతింటాడు, మోడీ వర్సెస్ కేసీఆర్ అంటే దెబ్బతిన్నాడు, మోడీ వర్సెస్ సిద్ధరామయ్య శివకుమార్ అంటే దెబ్బతిన్నాడు. అందులో మోడీ వర్సెస్ లోకల్ లీడర్ అన్నప్పుడల్లా మోడీ దెబ్బతింటాడు. అందుకే తేజస్వి యాదవ్ను ముందు పెట్టడం ద్వారా బీహార్ ప్రజల మీద మీకు మోడీ కావాలా తేజస్వి కావాలా అనేటువంటి ఆర్గ్యుమెంట్ను మహాగఠబంధన్ పెట్టగలేదు. అందువల్ల ఎన్డీఏలో నితీష్ కుమార్ విషయంలో ఉన్న ఎజిటేషన్ కాస్త తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా మహాగఠబంధన్ ఉపయోగించదలుచుకుంది. సార్, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించింది.